అందరికీ నమస్కారం. శాకాహార జగత్ అనే ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు కర్నూలు జిల్లా ఆత్మకూరు నివాసి అయిన శిల్పా మాధవి గారు. సో వారి సాంగత్యంలో మరి శాకాహారం గురించి, దాని విశిష్టత గురించి తెలుసుకుందామండి, మరిన్ని విషయాలను అడిగి. మేడం నమస్తే. నమస్తే. ఎస్ మేడం, మీ పేరు, మీ ధ్యాన పరిచయం చెప్పండి. నా పేరు మాధవీలత. నేను 2008లో మెడిటేషన్లోకి వచ్చాను. నేను మెడిటేషన్లోకి 2008లో మారం శివప్రసాద్ సార్ 10 days దాని గురించి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అక్కడ అరేంజ్ చేసినాక సరే ఏదో మెడిటేషన్ అంటున్నారు కదా, సరే వెళ్దాం, ఇదేదో నాకు బాగా నచ్చింది, దీంట్లో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు, నార్మల్గా జీవించవచ్చు మనం అందరం కూడా, సరే ఇదేదో నాకు చాలా బాగా నచ్చింది, సరే వెళ్దాం అని చెప్పి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఏ రోజైతే 2008లో నవంబర్లో నేను స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే వేలోనే నేను నడుస్తూ ఉన్నాను ధ్యానంలో. ధ్యానంలో నేను ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆనందాలను, మరి ఊహించనంతగా ఏమీ తెలియకుండానే మొదలు పెట్టినప్పుడే మనకు అద్భుతం అనేది తెలుస్తుంది. అన్నీ తెలుసుకొని మొదలు పెడితే అది ఒకటి ఉంటుంది. ఏమి తెలియకుండానే చాలా చాలా ఒకటొకటి అన్నీ తెలుసుకోవడం కానీ, నేర్చుకోవడం కానీ. మనకి గైడ్ ఇచ్చేవారు ఎవరు ఉంటారంటే అస్ట్రల్ మాస్టర్స్ ఉంటారు. మనకు ఎప్పుడైతే గురి ఉంటుందో, మన మీద మనకు గురి ఉన్నప్పుడే ఆ గురువు అనేవాడు మనకు తారసపడతాడు అనేది నాకు అర్థమైపోయింది ఆ ధ్యానం ద్వారానే. ఓకే, మరి మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? ధ్యానానికి ముందు కానీ తర్వాత కానీ మీకు ఎలా అనిపిస్తుంది ధ్యానంలోకి వచ్చాక? అంటే ఎలాంటి అనారోగ్య కారణంగా కానీ అలాగే ఏం కాదు కదా మీరు వచ్చి? అసలు ఏం కాదు నాకు. అయితే నాకు నేను ఒక చిన్న బేబీ, ఒక 6 months బేబీ ఉన్నప్పటి నుంచి నాకు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అంత చిన్న వయసు నుంచి నాకు ముక్కుల్లో గడ్డ పెరుగుతుంటే దానికి 6 monthsకి ఒకసారి నాకు ఆపరేషన్ చేసేవాళ్ళు. నాన్న కన్నులకు విడిచుకొచ్చి చేపించేవాడు అనమాట. అది ఎంతవరకు అది చేపించుకున్నాను, 2008 వరకు అదే ప్రాబ్లం ఉంది నాది పుట్టినప్పటి నుంచి కూడా. దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆపరేషన్ చేయించుకోవడం, అవన్నీ తీపించుకోవడం అలా ఉంది నాది. కాకపోతే నేను ఆ పర్పస్తో నేను రాలేదు. మనకు తెలియదు అసలు ఒక ధ్యానం చేస్తే ఈ అనారోగ్య సమస్యలు పోతాయి అన్న విషయం కూడా తెలియదు మాకు. నాకు ధ్యానం అంటే నచ్చి వచ్చినాను, ఇప్పటికి కూడా అదే చెప్తాను. మరి ఎలా, మరి మీ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయాయా? మరి ఎలా ధ్యానానికి ముందు ఇలా ఉంది నాది, ధ్యానంలోకి వచ్చినాక ఆ సమస్యలు ఇంతవరకు ఎప్పటికీ ఇంకా లేదు, రాలేదు, అసలు ఆ ప్రాబ్లమే లేదు నాకు. ఇంకా ఆ ప్రాబ్లం లేదు. కొత్త ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి నాకు. ఒకసారి పెరాలసిస్ వచ్చింది ఫేస్ వరకు. అది కూడా నేను క్లియర్ చేసేసుకోగలిగినాను ధ్యానం ద్వారా మాత్రమే. మా వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ దగ్గర వెళ్దాం, ట్రీట్మెంట్ తీసుకో అంటే. ఇంకా అప్పటికి ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఏం లేవు ఆ టైంలో. ఇంకా ఇది ధ్యానం ద్వారా మాత్రమే పోగొట్టుకోవచ్చు అనేది కూడా చెప్పేవాళ్ళు లేరు. ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళం అప్పుడు. ఆ సిచ్యువేషన్ లో కూడా నాకు కానీ నా ఇన్నర్ నుంచి అనిపించింది, ఇంత ధ్యానం చేస్తున్నాం కదా మనం మళ్ళీ ఈ ట్రీట్మెంట్ ఎందుకు, అవసరం లేదు నాకు ఈ ట్రీట్మెంటే. నాకుగానే అనిపించి ఆ రోజు నేను ట్రీట్మెంట్ కూడా పక్కకు పడేసి వెళ్తున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు చెప్పింది వింటున్నాను, అంతవరకు మాత్రమే. ఏ టాబ్లెట్లు వేసుకుంటేది ఏం వేసుకుంటేది లేదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, డాక్టర్ ఒక 3 months ద్వారా నువ్వు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ అయిపోతుంది అన్నారు. కానీ నాకు 3 వారాల్లోనే అది క్లియర్ చేసుకోగలిగిన. నార్మల్ ఫేస్ వచ్చేసింది, నార్మల్ గా మాట కానీ, నార్మల్ గా చూడండి 3 weeks లోనే ఇది సాధించేసుకున్నాను. మరి మీరు ఎప్పుడు శాకాహారిగా మారారంటారు? అసలు శాకాహారం అంటే ఏంటి? శాకాహారం అంటే మనం తీసుకునే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పప్పు దినుసులు, ఇవి శాకాహారం. నాన్ వెజ్ అంటే ఎగ్గుతో సహా అన్ని కూడా నాన్ వెజే. కానీ నాన్ వెజ్ మనం తీసుకోకూడదు. ఎందుకు ఇది నాన్ వెజ్ గురించి ఎందుకు ప్రత్యేకత ఇస్తున్నారు అంటే, అది మేము ఈ ధ్యానంలోకి రాకముందు ఎగ్గు తినేవాళ్ళం మేము. ఎగ్గు తీసుకునే వాళ్ళం. ఎగ్గు తీసుకుంటూ ఉండగా మా షాప్ లో వాళ్ళు అందరూ అన్నారనమాట,
అమ్మయ్య మీరు ఎగ్గు తీసుకుంటున్నారు కదా, ఇంకా కోడి కూడా తినేయండి సరిపోతుంది అని అనేవాళ్ళు. అన్నప్పుడు నాకు అసలు ఎంత గాయం తగిలింది అంటే అంత గాయం తగిలింది నాకు. కానీ ఇది రెండు సమానమేనా, ఇదే కదా మనం తినింది, అది తినలేదు కదా, మరి ఏంటి ఇది అని నాకు ఒక క్వశ్చన్ మొదలైంది అప్పట్లో. కానీ ఈ ధ్యానం తెలీదు, ఇది తెలీదు, కానీ ఆ క్వశ్చన్ నా లోపల అలాగే ఉండిపోయింది అదనమాట. ఆ క్వశ్చన్ కు నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినా నాకు అప్పుడు సమాధానం దొరికింది. సమాధానం దొరికినాక అప్పటి నుంచి ఇంకా ఈ ఎగ్గు కూడా తినడం మానేశాను. మానేసాక మళ్ళీ తర్వాత ఇంకా కొద్ది రోజులకు వెల్లుల్లి కూడా తినేదాన్ని అనమాట. దాని ప్రభావం కూడా నేను చూశాను. తింటూ ప్రభావం చూసిన దానిలో చేంజెస్ ఏం కనిపించట్లేదు. నేను ఇదొక్కటి కూడా మళ్ళీ పత్రి సారు వీళ్ళందరూ కూడా వెల్లుల్లి తినరు అని చెప్తారు. పత్రి సారు కూడా వెల్లుల్లి తినరు అని చెప్తున్నాడు. ఆయన అంత తినకుండానే ఇంత కార్యక్రమం నడుపుతున్నాడు కదా, మరి మనం కూడా తినకుండా ఉంటే ఎంత చెయ్యొచ్చు, ఎన్నైనా చెయ్యొచ్చు కదా అని నాకు అనిపించింది. నాకు వచ్చిన ఆ యొక్క సమాధానంతో దానితో నేను అప్పటి నుంచి అది కూడా మానేశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఆ పదార్థం ఉంది అని తెలిస్తే మాత్రం కంపల్సరీగా తీసుకోను. మరి మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా శాకాహారులైనా? ఆల్రెడీ శాకాహారులే. ఓకే, మీరు ఇలా తీసుకునేవారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు కంప్లీట్ గా మానేశారు. సో ఇలా మీలో మార్పు వచ్చిందంటారు. మరి మీ ఆలోచనల్లో, మీ భావనల్లో ఈ మార్పులు వచ్చాయి కదా, మరి ఇలాగా మీరు ప్రచారం అంటూ మనం ఎలాగైతే ధ్యాన ప్రచారం చేస్తామో శాకాహార ప్రచారం కూడా అలాగే చేస్తున్నారా? పత్రి సార్ మనకు ఎప్పుడు చెప్తుంటారు, నువ్వు ధ్యానం అవ్వకపోయినా పర్వాలేదు, ముందు శాకాహారిగా మారాలని చెప్తుంటారు. సో మరి అది చాలా ఇంపార్టెంట్ కదా, మరి తీసుకెళ్తున్నారా? ఎంతవరకు మీరు అందులో పాల్గొంటూ వస్తున్నారు ర్యాలీస్లో కానీ అలాగా? ర్యాలీలు ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా 40 దాకా ఉంటాయి మా ఆత్మకూరు చుట్టుపక్కల విలేజెస్ అంతా. అక్కడంతా కూడా శాకాహార ర్యాలీలు మేము ప్రారంభించాము. ఈ శాకాహారం గురించి కూడా చాలా మందికి మేము చెప్పామన్నమాట. అంటే ప్రతి గ్రామానికి తిరుగుతూ మీరు చేస్తుంటారా? చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క ఆదివారము కంపల్సరీగా శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నాం అన్నమాట. వీలైతే 2 గ్రామాలు పట్టుకుంటాం ఒకటే రోజులో. ఒక చిన్న గ్రామం అనుకుంటే 2 పట్టుకుంటాం. ఒకటే పెద్దది అన్నప్పుడు ఒక గ్రామమే చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మాకు 17వ గ్రామం అయ్యింది. శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నాం అన్నమాట. అది ఆ శాకాహార ర్యాలీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ముందు ఎంతమంది ఉంటామంటే ఒక 5 మెంబర్స్ 8 మెంబర్స్ మాత్రమే ఉంటాం అక్కడ. మాకుగా మా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఈ 8 మెంబర్సే మనం శాకాహారం గురించి ప్రచారం చేయడానికి వెళ్తే అక్కడ చాలా మంది తక్కువ అవుతాం కదా, ఎలా అని ఒక క్వశ్చన్ అనమాట మా వాళ్ళలో. అన్నప్పుడు లేదు, ఎవరో రాలేదని మనం ఆగడం కాదు, మనది మనం చేసేయాలి అని చెప్పేసి ఆ విధంగా స్టార్ట్ చేసినాక ఏమైందంటే మేము రెడీగా ఉన్నాం, ఆ రోజు సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు చెప్పకుండానే ఒక 10 మెంబర్స్ దిగారు నంద్యాల నుంచి. వస్తామని చెప్పారు, కాదు ఎంతమంది వస్తారని మాకు తెలియదు అనమాట. మేమున్న 8 మెంబర్స్ కి 18 మెంబర్స్ అయిపోయారు. ఈ 18 మెంబర్స్ మళ్ళీ అక్కడ ర్యాలీకని ఒక విలేజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10 మెంబర్స్ పిల్లర్స్ మాకు జాయిన్ అవుతారు. అంటే నేచర్ ఎలా సహకరిస్తుందంటే ఒక మంచి పనికి చాలా అద్భుతం చూస్తున్నాం అనమాట. అక్కడ ఏమి ప్లానింగ్ లేకుండానే అన్ని అద్భుతాలు చూస్తున్నాం అనమాట. మీరు శాకాహార ప్రచారానికి వెళ్తున్నారని చెప్తున్నారు, గ్రామానికి ప్రతి వారం వెళ్తున్నారు కదా, మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు శాకాహారం గురించి? మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు వాళ్ళకి? అక్కడ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే గుడ్డుతో సహా ఇది మాంసాహారం తినకండి. మాంసాహారం తినడం ద్వారా మీరు ఎక్కువగా భయాలకు, అనుమానాలకు, ఆవేశాలకు, అనవసరమైన ఆలోచనలకు మీరు గురి అవుతారు. చెప్తారు మీరు. మైక్ ఉంటుంది కాబట్టి మైక్ లో అనౌన్స్మెంట్ ఇస్తామన్నమాట. కొంతమంది చాలా శ్రద్ధగా వింటారు వినేవాళ్ళు. వీరు ఏమని చెప్తానంటే శాకాహారం గురించి ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో మాంసాహారంలో కూడా అన్ని నష్టాలు ఉన్నాయి. మీరు దీన్ని నిషేధించినారంటే కన్నా మీరు శాకాహారం తీసుకుంటూ ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినాయంటే మీరు వాటిని చాలా సులువుగా బయటపడగలుగుతారు. అదే నాన్ వెజ్ తీసుకుంటూ మీరు ఒకవేళ మీకు వచ్చిన సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైతే ఉందో మీరు నాన్ వెజ్ తీసుకోవడం ద్వారా వచ్చినది చాలా చాలా ఎక్కువ ఖర్చుతోనూ ఎక్కువగా బాధతోనూ
దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. Okay. దయచేసి మీరు శాకాహారులుగానే మారండి. ఒకసారి మీకు అంతగా నచ్చలేదు, ఒక 40 days నాన్ వెజ్ మాత్రమే తీసుకుంటూ రండి. ఒక 40 days ఓన్లీ వెజ్ మాత్రమే తీసుకుంటూ రండి. మీకు ఏది అనిపిస్తుందో అప్పుడు అది చేయండి అని ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా చెప్పడము. వారి స్పందన ఎలా ఉంది అప్పుడు మరి? కొంతమంది అయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు బలం వస్తుందని నాన్ వెజ్ తినమని చెప్తారు కదా, డాక్టర్స్ కూడా చెప్తారు కదా, మళ్ళీ తినాలి అంటారు కదా, మరి చెట్ల నుంచి కూరగాయలను అన్ని కోస్తున్నారు కదా, మళ్ళీ దానికి జీవం లేదు కదా, అవి తెంచేస్తున్నారు కదా చెట్ల నుంచి, దాంట్లో జీవం ఎలా ఉంటుంది అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు చెట్ల నుంచి టమాటో పండ్లు లేకుండా బెండకాయలు దోసకాయలు నువ్వు తెంచి ఉంటావు, ఆ విత్తనాలు కొన్ని ఎండబెట్టి దాన్ని దాచిపెట్టినాక మళ్ళీ భూమిలో నాటితే నీకు అవి మొలకలు వస్తాయి కదా, అంటే దాంట్లో జీవం ఉంది కదా. ఇప్పుడు చనిపోయిన జంతువు నుంచి నువ్వు తీసినప్పుడు మరి అది దానికి మళ్ళా నువ్వు ప్రాణం పోయగలవా? అప్పుడు తీస్తే ప్రాణం దాంట్లో జీవం ఎలా ఉండదు, ఎలా తీసుకుంటావు నువ్వు జీవం ఉందని? అది కరెక్టే కదా అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారనమాట. ఒక చిన్న పాప ఎట్లని ఆరాంగా కూర్చొని ఉంది, ఆ పాపకు అన్ని చెప్తుంటే డౌట్ అన్ని క్లారిఫై చేసుకుంది. ఓకే, నేను ఈసారి నుంచి నేను నాన్ వెజ్ తీసుకోను, వెజ్ తీసుకుంటాను అని చెప్పింది అనమాట. మనకి ఇది ఎంత సాధించినట్లుగా అనిపిస్తుంది కదండి. సూపర్ మేడం. మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తున్న క్రమంలో మీరు ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? అంటే ఇబ్బందులను ఎదుర్కోవడం కానీ ఇట్లా ర్యాలీస్ చేసేటప్పుడు, ఎందుకంటే ప్రతి వారం మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి, సో ఎలాంటి ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎలాంటి ఇబ్బందులు అవి? ఇలా చేసినప్పుడు ఒకసారి ఏమైందంటే, నాకు అర్లీ మార్నింగ్ 3 to 6 వరకు కడుపు విపరీతంగా నొప్పి తీసింది. ఎప్పుడైతే తెల్లాడడం మొదలవుతూ ఉందో అప్పుడు తగ్గుముఖం పట్టింది. చాలా విపరీతంగా పెయిన్ వచ్చింది కడుపులో అని చెప్పేసి అంతా మళ్ళీ లేచి నార్మల్గా అన్నీ చేసుకొని అన్ని ప్రిపరేషన్ చేసుకొని రెడీ అయ్యి మళ్ళీ ర్యాలీకి వెళ్ళినాక ఆ ర్యాలీ కంప్లీట్ అవుతుంది అన్న టైం నుంచి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. ఇబ్బంది పెట్టకుండా స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక కొద్దిసేపటి వరకు అటు ఇటు నేను ఎట్లా కొట్టిన ఫస్ట్ రిలాక్స్ అయ్యి తర్వాత మెడిటేషన్కు స్టార్ట్ చేసినాక మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోయింది. ఇంకా అట్లా ఒక రోజు నేను చాలా ఇబ్బంది పడ్డాను. కాకపోతే ఆ ర్యాలీ సమయం మాత్రం నాకు ఇబ్బంది పెట్టలేదు. నార్మల్ గా తిరిగాను, నార్మల్ గా అన్ని చేసుకున్నాను, అంతా నార్మల్ గా అయిపోయింది. మళ్ళీ తర్వాత దాని మెడిటేషన్ ద్వారానే ఒక 5-10 minutes లో మెడిటేషన్ లో కూర్చుంటుంది. ఎన్ని అవర్స్ చేసేదానంటే స్టార్టింగ్ లో మెడిటేషన్ లెక్క లేదనమాట. 10 hours కావచ్చు, దాదాపుగా 12 hours కావచ్చు. సమయం చాలా దొరికింది నాకు. నా చిన్న పిల్లలు ఉన్నప్పుడు, హాస్టల్కి వెళ్ళి వాళ్ళు ఉన్నప్పుడు చాలా సమయం దొరికింది. ఆ సమయం అంతా చాలా అద్భుతంగా ధ్యానానికి కేటాయించుకునేదాన్ని. అలా చేస్తున్న క్రమంలో ఒకసారి ఏమైందంటే, అనుకోకుండా నిద్రలో అనమాట, తెల్లవారుజామున నిద్రలో ఏంటివో వస్తువులన్నీ డబ్బ కింద పడుతున్నట్టు సౌండ్ వచ్చింది. ఎక్కడ సౌండ్ వస్తుందో నాకు అర్థం కాలేదు. తర్వాత మెలకు వచ్చినాక బాత్రూమ్కి వెళ్దామని చూస్తే విపరీతంగా బ్యాక్ పెయిన్. ఆ బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎంత గట్టిగా కావు కేకలు వేస్తున్నానంటే అంత కేకలు వేస్తున్నాను నేను. అంత విపరీతంగా ఉందన్నమాట పెయిన్, తట్టుకోలేనంత పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ సడన్ గా వచ్చేసింది. ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అది ఇంకా తెల్లవారేంత వరకు ఇంకా అలాగే చక్కగా పడుకొని కొద్దిగా రిలాక్స్ అయ్యాను అనమాట. ఆ నిద్రలో చాలా కొద్దిగా రిలాక్స్ అయినాక మళ్ళీ కిందికి వచ్చినాక కొంచెం బ్రష్ చేసుకొని కొంచెం ఇడ్లీ అది తినేసి ఒక టాబ్లెట్ వేసుకున్నాను. వేసుకున్నాక ఏం చేస్తానంటే, సరే ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని రిలాక్స్ అవుతూ మెడిటేషన్కి ఇలా కూర్చుంటూనే ఇక్కడ నుంచి ఎనర్జీ అంతా పాస్ అయిపోయి మొత్తం తుచ్చి పెట్టుకుపోయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకే ప్రాబ్లం వచ్చినా, నా బాడీలో ఎటువంటి సిస్టమ్ ఇటు అటు ఏమన్నా ఒక్క 50-20 minutesలలో హీలింగ్ చేసేసుకోగలిగే కెపాసిటీ నేను తీసుకున్నాను అనమాట. మీకు ఆ కెపాసిటీ పెరిగింది, ఆ సామర్థ్యం పెరిగింది. అట్లా చేయడం ద్వారా ఇప్పటి వరకు కూడా నాకు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మీరు చెప్పారు ఇందాక, నేను గుడ్డు తినేదాన్ని ఇంతకు ముందు, ఇప్పుడు మానేశానని చెప్పేసి ఫుల్గా. సో అది ఇప్పుడు మరి పూర్తిగా శాకాహారమా మాంసాహారమా? మీరు అది ప్రచారం చేస్తున్నారు, కానీ మీ అభిప్రాయంలో ఏంటి? ఎలా తెలుసుకున్నారు? ఏం తెలుసుకున్నారు? మనం ఒకరు చెప్తూ వినడం వేరవుతుంది, ఒకరు చెప్తుంటే వినడము. కరెక్ట్.
అది నా కళ్ళతో నేను చూసినాక అది మనకుగా లోపల నుంచి ఒక భావన మనకు బయటకు వస్తుంది. ఓకే. అది కూడా ఒక జీవే కదా, మనం వాటిని ఏమన్నా రక్షించగలుగుతున్నామా? రక్షించట్లేదు. వాళ్ళ సంరక్షణ ఏమన్నా చూడగలుగుతున్నామా? చూడగలగట్లేదు. మళ్ళీ వాటి తినడం ద్వారా ఏం లాభం వస్తుంది? వాటిని తిన్న ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయే తప్ప లాభం లేదు కదా. మన ఈ దేహ నిర్మాణము ఎంతో విలువైనది. మరి ఈ కరోనా వచ్చినప్పుడు ఆ విలువ తెలుస్తుంది. ఆ కరోనా సిచ్యువేషన్ లో మనం పడిన ఇబ్బందులు, మనకు వచ్చిన సమస్యలు మనకు తెలుస్తాయి. ఎంత అసలు ఈ దేహం యొక్క విలువ తెలుస్తుంది. మళ్ళీ ఈ దేహంలోకి మనం రావాలి అంటే ఎంత టైం పడుతుంది? మళ్ళీ ఈ దేహంలోకి రావాలంటే, ఈ జన్మ తీసుకోవాలంటే ఉన్న ఈ కాస్త సమయంలో మనం ఎంత అద్భుతంగా జీవించవచ్చు. ఒక మాస్టర్ వచ్చాడనమాట మా షాప్ దగ్గరికి. అతను డైరెక్ట్ గా ఏం అడిగాడంటే, అది పట్కరతో పట్టుకొని కొన్ని కాలుస్తారనమాట వాటిని. అది అతను డైరెక్ట్ గా అడిగాను. అతను ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్. అతను ఎగ్గులను ఇట్లా పట్టుకొని కాలుస్తారు కదా, అది ఉందా అని అడిగాడు. డైరెక్ట్ గా నాతో అడిగాడు అక్కడ షాప్ లో. అంటే నేను చెప్పాను, కిరాణం షాపా మేడం? మాది కిచెన్ వేర్ ఐటమ్, అంతా కిచెన్ వేర్ ఐటమ్ ఉంటుంది. నేను అడిగాను అనమాట, సరే అంతా మీరు మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా మీరు, మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు మనం ఎప్పుడు గొప్పగా జీవించాలి కదా, ఒక ఆదర్శంగా జీవించాలి కదా మనం అందరము. ఇలా తీసుకోవడం ద్వారా ఏమవుతుంది, దానివల్ల మనకేం మార్పు ఉంటుంది, ఇది మానేసి చూడండి మీకు మార్పు తెలుస్తుంది అని చెప్పినాను. ఓకే మేడం, మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా ట్రై చేస్తాను అన్నారు. అలాగే షాప్ దగ్గరికి చాలా మంది నాన్ వెజ్ వ్యాపారం చేసే వాళ్ళు వస్తారనమాట. నేను వాళ్ళకు చెప్పాను, ఏమని చెప్పానంటే, మీకు ఎంతో మంది కూరగాయలు అమ్ముతున్నారు, మరి పండ్లు అమ్ముతున్నారు, ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి వ్యాపారం ముమ్మరంగా ఉంది కదా, ఏం తక్కువ లేదు కదా, ఏ వ్యాపారం చేస్తే మీకు లాభాలు రావు, ఇదే ఎందుకు ఎన్నుకున్నారు, ఇదే ఎందుకు మీరు చేస్తున్నారు అని నేను అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఏమమ్మా అది అలాగే వెళ్ళిపోతుంది, అలాగే చేస్తూ ఉన్నాము అన్నారు. సరే, తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళే వచ్చారు షాప్ దగ్గరికి. అమ్మా దండం తల్లి, నాకు చాలా మంచి పని చేసావు నువ్వు, ఆ విషయం చెప్పినాక నాకు అనిపించింది ఈ వ్యాపారం నేను చెయ్యకూడదు అని. అప్పటి నుంచి నేను ఆ వ్యాపారం తీసేస్తాను, ఇప్పుడు నేను హాయిగా సంతోషంగా ఉన్నాను, నాకు చాలా మంచి విషయం చెప్పావు అలా చెప్పారనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు అలా చాలా మందికి, ఎంతో మందికి నేను ఈ నాన్ వెజ్ నుంచి దూరం చేయడం చాలా మందికి చెప్పాను. చాలా మంది అక్కడ మేమున్న ఏరియా అంతా మొత్తం నాన్ వెజిటేరియన్సే అనమాట. నాతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మొత్తం వాళ్ళందరూ ఇప్పుడు ప్యూర్ గా శాకాహారులుగా అయిపోయారు. ఒక్క పూట కూడా లేకుండా ఉండలేని వాళ్ళు ఇప్పుడు అది లేకుండా దానికి దూరం అయ్యి ఎన్నో సమస్యల నుంచి బయటకు వచ్చి ధ్యానంలోకి వచ్చి ధ్యానం గొప్పతనం తెలుసుకొని, ధ్యానం ద్వారానే మనకి ఇది కరెక్ట్ అని తెలుసుకొని, నాన్ వెజ్ కు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫుల్ గా ఉన్నా కూడా, వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇది కాదు అని చెప్పేసి తన వరకు తను తినకుండా ధైర్యంగా దూరంగా ఉండడం తెలుసుకున్నారు వాళ్ళు. అలా మా షాప్ లో కొన్ని ఐటమ్స్ అవే అమ్ముతారనమాట. దానికి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి షాప్ లో. అవి వాటి గురించి కూడా నేను చెప్పడం జరిగింది అనమాట మా సార్కి. మీరు ఎందుకండి ఇవి ఎందుకు అమ్మాలి, ఇవి తీసేయి, మనం పెట్టడం ద్వారా వ్యాపారం చేసుకునే వాడు కూడా పెరిగిపోతాడు కదా, అదంతా మనకు కూడా ఇది అవుతుంది కదా, వద్దు తీసేయి, ఇవి తావద్దు, ఇవి అమ్మద్దు అని నేను చెప్పేదాన్ని అనమాట. నేను చెప్తూ ఉంటే ఆయనకుగా అనిపించలేదు. నేను ఇప్పుడు కాదు కదా, ఎన్నో ఆయనని షాప్ పెట్టినప్పటి నుంచి నేను అమ్ముతున్నాను కదా, ఇవే ఐటమ్సే కదా నేను అమ్మేది, ఇప్పుడు ఏంది ఇది కొత్తగా అని అడిగాడు నన్ను. అడిగితే లేదు, మనకు అప్పుడంతా తెలియనప్పుడు లెక్క వేరే ఉంటది, తెలిసినాక లెక్క వేరే ఉంటది. ఒక్కసారి ఈ పని ఒక్కటి చేసి చూడు, నీకే తెలుస్తుంది ఎట్లా అద్భుతంగా ఉంటుందో, ఎలా జరుగుతుందో చూడు అని చెప్పినాను. తనకు హెల్త్ ప్రాబ్లం వచ్చి దాంట్లో నుంచి ఎంత సఫర్ అయ్యాడో అది తెలుసుకొని, ఇంకా మళ్ళీ తర్వాత తనకు తానుగానే రిలీజ్ అయ్యి ఇంకా ఐటమ్స్ తేవడం తగ్గించేశాడు. దానికి సంబంధించిన వస్తువులు
అమ్మడం తగ్గించేశారు. తగ్గించేశాడు, తాగడం మానేశాడు. అవి ఎప్పుడైతే మానేశాడో అప్పుడు బిజినెస్ పెరిగింది. తర్వాత వచ్చేసి ఈయన ఉన్న హెల్త్ ప్రాబ్లం నుంచి సాల్వ్ అయ్యి బయటికి రావడం కూడా జరుగుతుంది. ఓకే, మీరు ఇంతమందికి ప్రచారం చేసి వాళ్ళలో మార్పులు చూశారు కదా, అది మీకు కష్టసాధ్యం అయ్యిందా, సులభ సాధ్యం అయ్యిందా? అలాంటి మార్పులు తీసుకురావటం, వాళ్ళు కూడా మారటం, ఇది కష్టమైందమ్మా మాకు అని చెప్పారా, లేకపోతే సులభంగానే మేము మానేసామని చెప్పారా? కొంతమంది ఇంట్లో కూడా చేసుకొని తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే, మా ఇంట్లో వాళ్ళకు కూడా మేము చెప్పి మాన్పించేసాము, ఓకే తీసుకోవట్లేదు, ఇంకా మేము కూడా దానికి దూరం అయిపోయింది, మాకు అర్థం అయ్యింది నువ్వు చెప్పినాక, అందుకే మేము చాలా దూరం వచ్చేసాం దాని గురించి. ఇప్పుడు హాయిగా ఉన్నాము, మేము హాయిగా జీవిస్తున్నాము ఇప్పుడు. ఇది కదండి అచీవ్మెంట్ చేయడం అంటే. సో మనం ఎక్కడికో వెళ్ళి ఏదో సాధించాల్సిన అవసరం లేదు. సార్ అందుకే ఉన్న చోట నుంచే మీరు ఇవన్నీ సాధించగలరు, చేయగలరు అనేది ఆ ఆత్మవిశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మనకు ఇచ్చారు. ఇది ధ్యానం ద్వారా కూడా మనకు అందరికి కూడా లభించింది. శాకాహార ర్యాలీలు 108 ప్లేసెస్లలో శాకాహార ర్యాలీలు చేయాలి అని చెప్పినారు అనమాట. ఓకే, అన్నప్పుడు అప్పుడు 108 కాదు, అనుకున్న దానికన్నా ఎక్కువగా రీచ్ అయిపోయినారు, మేము చేస్తాం శాకాహార ర్యాలీలు అని. అప్పుడు అన్నప్పుడు మేము చాలా మందిని ఎక్స్పెక్ట్ చేసాము, అక్కడి కర్నూలు నుంచి వస్తారు, డోన్ నుంచి వస్తారు అని, అలా చాలా మందిని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఎక్స్పెక్ట్ చేసేసి ఫుడ్ కూడా ఎక్కువ చెప్పేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ కాదు నైట్ కృష్ణాపురం నుంచి రాము సార్ వచ్చారు. అమ్మ నేను ఇట్లా మీకు ఏమైనా వర్క్ ఉంటుందంటే నేను నైటే వచ్చేస్తాను, నైటే ఇక్కడ స్టే చేస్తాను, మార్నింగ్ అంతా వర్క్ చూసుకుందాము అని సార్ చెప్పినాడు. ఆ రోజు నైట్ వచ్చేసారు, టిఫిన్ చేసేసి నార్మల్గా ఎప్పటిలాగానే అయిపోయింది. మార్నింగ్ ఇంకా అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఒక బ్యానర్ కట్టాలి అది ఇది అని చెప్పేసి సార్తో ఆ పని అంతా చేయించుకున్నాను. సార్ నాకు ఎన్ని గంటలకు ఇన్ఫార్మ్ చేశారంటే 9 o'clockకి పత్రి మేడం ఆత్మకూరుకు వస్తున్నారు అని ఇన్ఫార్మ్ చేశారు. దానికన్నా ముందే మార్నింగ్ 7 o'clock నుంచి 6 నేను ఎప్పుడైతే నిద్రలేసానో అప్పటి నుంచి నా ఇన్నర్ నుంచి ఒక వర్డ్ వస్తుంది అనమాట, నీకు ఎలాగైనా ఓకేనా, ఏదైనా ఓకేనా. ఇవి 2 వర్డ్సే, ఇంకా ఏ వర్డ్స్ లేవు. అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందంటే సారు నాకు చెప్పేంత వరకు రిపీట్ అవుతుంది. ఓకే, ఏదైనా ఓకేనా, ఎలాగైనా ఓకేనా అని అదే రిపీట్గా వస్తూనే ఉంది. నేను దానికి నాకు ఏదైనా ఓకే, ఎలాగైనా ఓకే అని ఆన్సర్ ఇస్తూ వస్తున్నాను అనమాట. అదంతా చెప్తుంటే నాకు ఫస్ట్ అంతా పొద్దున్న నుంచి నాకు అర్థం కాలేదు. ఆ సార్ ఎప్పుడైతే పత్రి మేడం ఇక్కడికి వస్తున్నారు అన్నప్పుడు నాకు పత్రి సార్ కనెక్ట్ అయినాడు అని ఎప్పుడు అర్థమైపోయింది. సార్ కనెక్ట్ అయ్యి అడుగుతున్నారు, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఆడ వస్తున్నది పత్రి మేడం వస్తున్నారు, మనం ఎటువంటి ఏమి ఇవ్వకుండానే పత్రి మేడం మన ఊరికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు అని. ఆ రోజు అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారు, అందరికీ ఆశ్చర్యం, అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఏమీ లేకుండా, అసలు ఏమి ఇన్వైట్ చేయకుండా మేడం రావడం అంటే మాకైతే ఎంత హ్యాపీ అయిందంటే అంత హ్యాపీ అయిపోయింది. ఆ రోజు శాకాహారం రోజు మేడం రావడము, ఇంటికి రావడం, మళ్ళీ తర్వాత అక్కడ చూసుకోవడము, ఆన్ ద వే శ్రీశైలం వెళ్తూ వచ్చారనమాట అనుకోకుండా. ఆ రోజు ఈ ర్యాలీ కార్యక్రమంతో రాము సార్ చెప్పడంతో ఆత్మకూరులో అది కూడా మేడము ఎంతసేపు వెయిట్ చేశారంటే ఒక 1/2 hour దాకా వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక చోట, ఒక ప్లేస్ లో. అందరు ఏం చెప్పారంటే, మేడం మామూలుగా అయితే వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, ఇక్కడికి రావాలని ఒకవేళ చెప్పినా కూడా మళ్ళీ ఆ టయానికి చేంజ్ అవుతుంది ప్లానింగ్ కూడా, అటువంటిది రావాలని చెప్పేసి మేడం వచ్చినారంటే అది మామూలు విషయం కాదు, అదొక పెద్ద మిరాకిల్ అని చెప్పి నాకైతే ఎంత హ్యాపీ అయిందంటే అంత హ్యాపీగా ఫీల్ అయినా. ఆ రోజైతే చాలా ఎక్సలెంట్ అనిపించింది, చాలా అద్భుతం. ఆ రోజైతే మేడంకి 1000 కృతజ్ఞత చెప్పాను అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత నేచరు మనం చేస్తున్న దానికి అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా ఇంకా అద్భుతంగా దాన్ని ముగిచ్చేస్తుంది ఆ కార్యక్రమం. కానీ ఏదైనా కానీ కూడా మన నిజ జీవితంలో కావచ్చు, లేదంటే ఇట్లా ఈ కార్యక్రమంలో కావచ్చు, ఏ దాంట్లో కూడా అన్ని సక్సెస్ గా జరిగిపోతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ మాటల్లోనే తెలుస్తుంది మీరు ఎంత సంతోషపడ్డారో. అప్పుడు సంతోషం ఏమో కానీ ఇప్పుడు మాకు బాగా తెలుస్తుంది. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు.
అంటే మనం పాటించడంతో పాటు నలుగురికి చెప్తే ఇది ఎలా ఉపయోగపడుతుంది, మీరు ప్రాక్టికల్గా చేసి చూశారు దట్టు. మీ ద్వారా ఎంతోమంది శాకాహారులుగా మారారండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని కలిగించినందుకు నాకు పిఎంసి ఛానల్ తరపున ఎన్నో వేల కృతజ్ఞత తెలియజేస్తున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మార్పు ఇన్ని విధాలుగా చూడగలిగామంటే పత్రి సార్ మనకు ఇచ్చినందుకు వల్లనే. పత్రి సార్ మన దగ్గర ఇప్పటికీ కూడా ఆయన మన దగ్గరే ఉన్నారు. ఎప్పటికీ మనకు గైడ్ చేస్తూనే ఉన్నారు. మాస్టర్స్ వీక్షించారు కదూ, విన్నారు కదూ వారి అనుభవాలని. ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. ఎంత శాకాహార విలువలు, విశిష్టత వాటి గురించి వారికి ఎంతలా తెలుసుంటే స్వతహాగా మారిన వ్యక్తి ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళటం అనేది ఉండదు. సో స్వతహాగా మారిన వ్యక్తి వారు తెలుసుకోవటమే కాకుండా మళ్ళీ 10 మందికి పంచాలని వీరు ఎంత విస్తృతంగా వీరు ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి వారం గ్రామాన తిరుగుతూ అది ఇంటింటికి వెళ్తూ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం, మరి వారిలో మార్పును తీసుకురావటం, ఇదే కదా ఆధ్యాత్మికత అంటే. శాకాహారం మరి విశిష్టత, ఆ విలువల్ని తెలుసుకొని పాటిస్తే ఆ ఆనందకరమైన జీవితం మన చేతుల్లోనే ఉంటుందనడానికి వీరి జీవితమే ప్రతీక. థ్యాంక్ యూ సో మచ్.